నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఉండి రోడ్లో పైనీర్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు విముక్తి కల్పించి పరిరక్షించేందుకు ఉద్యమిస్తాం. డిహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్. భీమవరంలోని సిపిఎం సిపిఐ కార్యాలయాల వద్ద కమ్యూనిటీ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 28 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ట్రిబులార్. భీమవరం ఉండి రోడ్లో పైనీర్ మహేంద్రా షోరూమ్ లో సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజులు ప్రారంభించారు. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన సంస్థ మహీంద్రా అని, మన ప్రాంతంలో 11వ బ్రాంచ్ గా పైనీర్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఎరంశెట్టి శివకృష్ణ, షోరూమ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్, సేల్స్ మేనేజర్ జి మహేష్, కమర్షియల్ మేనేజర్ కె సుబ్బారావు, వేగేసిన వెంకట విశ్వనాథరాజు, కనుమూరి రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పైనీర్ ఆటో వరల్డ్ యొక్క షోరూమ్స్ సంబంధించి ఈరోజు మన భీమవరంలో ఉండి నియోజకవర్గం సంబంధించి భీమవరం పక్కన ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం పెదమేర గ్రామంలో మన రామకృష్ణరాజు గారి యొక్క వారి యొక్క ఆవరణలో ఆ ప్రాంతంలో ఈరోజు 2 షోరూమ్స్ పెట్టడం జరిగింది. ఆ 2 షోరూమ్స్ కూడా ఒకటి త్రిపుల రఘురామకృష్ణరాజు గారు కానీ, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు కానీ, అదేవిధంగా అందరూ కూడా పెద్దలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు అందరూ కూడా మళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే సంబంధించి అది వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్లో కానీ లో కాస్ట్లో రోజు ఫర్ కిలోమీటరు కాస్ట్లో కానీ బాగా తక్కువ రావడం ద్వారా ఈరోజు మహీంద్రా EV6 కానీ EV9 కానీ వెహికల్స్ చాలా ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మహీంద్రా ట్రక్స్ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు కానీ, పారిశ్రామిక పనులకు కానీ సంబంధించి ప్రతి ప్రాంతంలో అంటే రోడ్డు, ఘాటీ రోడ్డు ఉన్నా, గోతుల రోడ్డు ఉన్నా, మంచి రోడ్డు ఉన్నా, ఏ రోడ్డు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మహీంద్రా పికప్లో అవి కూడా అత్యధికంగా రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. ఈ షోరూమ్ యాజమాన్యం ఈరోజు ఇక్కడ 2 ప్రారంభించారు. ఇప్పుడు 11 షోరూమ్స్ ఎన్నో ఉన్నాయనుకుంటా. ఇంకా రాబోయే రోజుల యొక్క భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా ఎన్నో దినాభివృద్ధి చెంది వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండి ఇంకా మరెన్నో షోరూమ్లు ప్రారంభించాలని చెప్పి కస్టమర్స్కి కూడా అదే విధంగా ఎక్కడైతే ఏదో పూర్వం ఒక వెహికల్ కొనాలంటే ఇటు విజయవాడ లేకపోతే రాజమండ్రి, గుంటూరు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన ఇంట్లోంచి లేచిన 5 మినిట్స్ లోపలనే షోరూమ్కి వెళ్ళి మనం కారు కొనుక్కునే ఫెసిలిటీస్ ఈ షోరూమ్స్ యాజమాన్యులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అంటే ఉదాహరణకు ఒక చిన్న మున్సిపాలిటీ కదా, రాబోయే రోజు నగర పంచాయతీ ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మహీంద్రా వెహికల్స్ కొనుక్కునే వారికి కూడా చక్కటి సర్వీసింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా షోరూమ్స్ అంటే మనం చూస్తే అదొక రకంగా ఉండే, ఈరోజు చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరిగా వచ్చిన కస్టమర్కి కానీ ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ కానీ, వర్కర్స్కి కానీ, కస్టమర్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా మేనేజ్మెంట్ చక్కగా చేయడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడి యొక్క దయ ఉండాలి. ప్రత్యేకంగా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు విముక్తి కల్పించి పరిరక్షించేందుకు ఉద్యమిస్తామని విహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం భీమవరం వచ్చిన ఆయన అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలియజేశారు. ఏపీలో దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. మతపరమైన సంస్థల నిర్వహణ ప్రభుత్వం పని కాదన్నారు. ఏపీలో ఆలయాల అప్పగింతకు ఉద్యమాన్ని విహెచ్పీ సేవా కార్యక్రమాల్లో
అన్ని జిల్లాల్లోనూ విస్తృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ విహెచ్పీ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు, భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి టిఎస్ రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. The first is the Pahalgam attack. It is now known to everybody that this is a jihadi terrorist act. They did not ask for the caste. They did not ask for the religion. They did not ask for the language. They asked for the religion. And 26 of them who were Hindus were killed because they were Hindus. And this jihadi mentality has to be understood. The VHP is satisfied that the government of India has taken some strong actions. We have noted the speech of the Prime Minister in which he said that we will find them from wherever they go and give them an exemplary punishment. The Indus water, 2/3 of the agriculture of Pakistan is due to the water of these three rivers. 33% of the electricity generation is because of that. If Pakistan has become the hotbed of terrorism, it does not have a right to continue to claim the water from Indus rivers, and this is a right step. We support the government in its endeavor to fight back. We support the government in its endeavor to fight back. We have noticed the statements of some countries saying that we should not escalate, saying that we should proportionally respond, and even suggesting that it should be sorted out by diplomatic levels and political discussions. There is no scope for it left now. We condemn such advices. We will expect the government to go full steam ahead. The Pakistan is the place from which it originates, from which they get training, from which place they come and attack. They have all the support, planning and inspiration from Pakistan. The action should be such that Pakistan is not left into a condition to repeat such acts of violence or terrorism. We would also look forward at this juncture that this is an opportunity to free the Ghulam Kashmir so that the people living in that part of the Kashmir also taste the freedom and the progress. We would also like to say that this jihad is a mentality. There is a section of Muslims which considers attack, killings, kidnapping, looting, abduction and rape as a God-sanctioned act, and therefore it is not a mere law and order problem. It has to be fought and resisted at the ideological level, at the theological level, by the entire civil society of the world, and the VHP shall also play its role onto this aspect. అలోక్జీ గారు ఇంటర్నేషనల్ విశ్వ హిందూ పరిషత్కి అధ్యక్షులు వారు ఈ ప్రాంతానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి వారికి అవగాహన కార్యక్రమం చేయడానికి కోసం ఇక్కడికి వచ్చారు. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా వారు చెప్పేది ఏంటంటే ఇది
వాతావరణం బాగా లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. కులం మతం పేరుతో బట్టలిప్పించి చూసి అతి దారుణంగా వారి కుటుంబ సభ్యుల ముందు వారిని చంపడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా దీన్ని ఖండించినాయి. ఏంటంటే ఒక రిలీజియస్గా యుద్ధం చేయటం వేరు, యుద్ధంలో చనిపోవటం వేరు, కానీ ఒక రిలీజియన్గా పెట్టుకుని రిలీజన్కి అడ్డు పెట్టుకుని ఇలా చేయటం చాలా దారుణం అని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. భారతదేశం అన్ని విధాల యుద్ధానికి రెడీగా ఉంది. ఏంటంటే మనం ఎప్పుడూ కూడా శాంతి కోరుకునే దేశం మనది. అయినా కూడా ఇప్పుడు సుమారు 10 సార్లు కవింపు చర్యలు పాకిస్తాన్ చేసింది. అయినా కూడా ధీటుగా మనం సమాధానం చెప్పగలం. పాకిస్తాన్తో ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్మీ మనకి ఉంది. మన శక్తులు ఎంత ఒక నెల రోజులు కూడా యుద్ధం పాకిస్తాను చేయడానికి సిద్ధంగా వాళ్ళ దగ్గర అంత సమర్థత లేదు. అయినా కూడా వాళ్ళు బాగా మరి కాలు దువ్వుతున్నారు. అది రాకూడదని అనుకుంటున్నాం. కానీ మనం యుద్ధం చేయటం కాదు, టెర్రరిజంని మనం అణిచివేయాలి అని. అదేమైనా టెర్రరిజం అంటే ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, అది ఒప్పుకున్నారు వాళ్ళు. ప్రభుత్వమే టెర్రరిస్టులను తయారు చేసి మన భూభాగంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. కాబట్టి నా ఉద్దేశం టెర్రరిజం అంటే మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధం చేయవలసిన పరిస్థితి ఉంది. కార్ల్ మార్క్స్ జయంతి కార్యక్రమం భీమవరం మెంటవారితోటలోని సుందరయ్య భవనంలో జరిగింది. మార్క్స్ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతన సీతారాం పూలమాలలు వేసి సిపిఎం పార్టీ తరపున ఘనంగా జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ తో పోల్చదగిన ప్రపంచ మేధావులెవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదన్నారు. అనేక మంది మేధావులు అనేక సిద్ధాంతాలు చేశారు. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే మానవాళికి, కార్మిక, కర్షకులకు ఆచరణాత్మక సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ రూపొందించారని అన్నారు. ఇది కాలం చెల్లే సిద్ధాంతం కాదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ మార్క్స్, ఏంజల్స్ కలిపి రూపొందించిన సిద్ధాంతం మార్క్సిజం ఆ తర్వాత రష్యా నేత లెనిన్ అభివృద్ధిపరిచి లెనినిజంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ప్రపంచంలో దోపిడీ, అసమానతలతో కూడుకున్న పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి ప్రపంచంలో సోషలిజాన్ని నిర్మించే సిద్ధాంతమే మార్క్సిజం, లెనినిజం అని అన్నారు. సోషలిజం మాత్రమే ప్రపంచంలోని, దేశంలోని సమస్యను పరిష్కరించగలిగే ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జెన్వి గోపాలన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జె సత్యనారాయణ, కె క్రాంతిబాబు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, పోతుల మృత్యుంజయ, రత్నకుమారి, లత తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ గారి జయంతి రోజున ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున ఘనంగా నివాళులు, దోహార్లు ఇస్తున్నాం. మార్క్స్, ఎంగిల్స్ కలిసి రూపొందించినటువంటి సిద్ధాంతం మార్క్సిజం. ఆ తరువాత రష్యా నేత లెనిన్ దాన్ని అభివృద్ధిపరిచి లెనినిజంగా ప్రసిద్ధి చెందింది. ఈ మార్క్సిజం, లెనినిజం ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీతో కూడుకున్నది, అసమానతలతో కూడుకున్నది, ప్రజానీకాన్ని హింసల పాలు చేసేది. అంచేది ఈ పెట్టుబడిదారీ విధానాన్ని కూలద్రోసి ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేటువంటి సోషలిజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. ఈరోజు అది రుజువైంది. పెట్టుబడిదారీ ప్రపంచం ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ రోజున నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి, ఆకలి మంటలు పెరుగుతున్నాయి, యుద్ధోన్మాదం పెరుగుతుంది, ప్రజలు అష్టకష్టాల పాలు అవుతున్నారు. సోషలిజం ఉన్నటువంటి దేశాలు ఈ రోజున చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, కొరియా కానీ, లావోస్ కానీ, ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు భద్రతతో ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, సమస్యలను పరిష్కరించుకున్నారు, సంపద ప్రజల సంపదగా ఉన్నది, నిరుద్యోగం లేదు, ఆకలి లేదు. అటువంటి గొప్ప ప్రపంచాన్ని మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్ ఏదైతే కలలుగన్నారో అటువంటిది ఈ రోజున సోషలిస్ట్ రాజ్యాల పేరుతో రుజువైంది. ఎప్పటికైనా పెట్టుబడిదారీ విధానం శాశ్వతం కాదు, అది అంతమవుతుంది. సోషలిజం మాత్రమే ఈ దేశంలోని, ప్రపంచంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అది బాసటగా నిలబడుతుంది. సోషలిజాన్ని కోరుకునేటువంటి, ప్రేమించే అందరం, ఈ ప్రపంచం బాగుండాలని కోరుకునేటువంటి అందరం మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్కి, మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలకి మనందరం ఎప్పుడూ ఘనంగా నివాళులర్పించాలి. మార్క్స్
పుట్టిన రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. కార్ల్ మార్క్స్ పోల్చదగిన ప్రపంచ మేధావి ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు. ఇది అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే అనేక మంది మేధావులు వచ్చారు, అనేక ఆలోచన చేశారు, సిద్ధాంతాలు వచ్చినాయి. అది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కానీ ప్రపంచాన్ని మొత్తంగా ప్రభావితం చేసి పూర్తిగా విప్లవాత్మకమైన ఒక సిద్ధాంతాన్ని, ఆచరణాత్మక సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది కార్ల్ మార్క్స్ ఒక్కడే ఈ ప్రపంచం. ఇప్పుడు మార్క్స్కి ఉన్న ప్రత్యేక ప్రపంచ చరిత్రలో ఎవరితో పోల్చదగింది కాదు. ఆయన అగ్రస్థానంలో ఉంటాడు. ఈరోజు కూడా ఆయన చెప్పిన సిద్ధాంతం 150 సంవత్సరాల క్రితం చెప్పిన సిద్ధాంతం సజీవంగా ఉంది. అనేక దేశానికి మార్గదర్శకంగా ఉంది. ప్రపంచ మానవాళికి, అందున కార్మిక శ్రామిక వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా ఉంది. వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా వారి 14వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నారాయణ శేషకుమార్ చే నిర్వహించిన బాబావారి పల్లకి సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లినేడి సుధాకర్, మద్దాల సత్యనారాయణ, నయనాల శెట్టి లీలతో పాటు పలువురు ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు. सत्यराणीनाम्याः साकुटुम्बानां श्रीमानुरारोग्यं सकलैश्वर्यापुत्रस्तु परिवारपुत्रो पुत्रस्तु यजमानस्य इष्टकाम्यार्थसिद्धिरस्तु अस्य यजमानस्य सट्लबालपुत्रोत्तमस्य साकर्मणमधेस्य धर्मपत्नीस्वेदस्य साकुटुम्बानां क्षेमादिवं सायिनाथस्वामिनः अपार कृपा करुणाकटाक्ष सिद्धिद्वारा यजमानाः शतमानं भवति सदाय पुरुषस्येन्द्रिय आयुषि धान्यं धनं पशुं बहुपुत्रलाभम् Thank you.
మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో 2024-2025 విద్యా సంవత్సరంలో భీమవరం మండల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎస్ఎస్సీ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించే కార్యక్రమం సోమవారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విచ్చేసి మానవతా సంస్థ ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా ప్రతిభ కలిగిన 10వ తరగతి విద్యార్థులకు నగదు అవార్డులు అందిస్తూ మరింత ప్రోత్సాహం అందించడం స్ఫూర్తినిస్తుందని మానవతా సేవలను కొనియాడారు. మానవతా విస్తరణ అభివృద్ది కమిటీ రాష్ట్ర కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు, సంస్థ అధ్యక్షులు పెన్మెస్స రామ్మోహన వర్మ, డాక్టర్ బుద్దరాజు దీప్తిరాజు, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తులు మాట్లాడుతూ భీమవరం పట్టణ మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు పి రమాదేవి గుంటూరు వారి సౌజన్యంతో నగదు అవార్డులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో పాటు డాక్టర్ దీప్తిరాజు, బుద్దరాజు సౌజన్యంతో అందించిన టైం వాచ్లను కూడా అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, డైరెక్టర్ బబిలిశెట్టి వెంకటేశ్వరరావు, వడ్డీ వెంకటేశ్వరరావు, కేఎస్ఎన్ రాజు, డాక్టర్ సుబ్బరాజు, కలిగొట్ల గోపాల శర్మ, అల్లూరి నరసింహారాజు, చాన్ బాషా, సీతారామరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంస్థ అనేది ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ ఉంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ పెద్దలు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మార్చడం కష్టం కాబట్టి చిన్నపిల్లల యొక్క మైండ్ సెట్నే సమాజానికి ఉపయోగపడే మైండ్ సెట్గా, సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తు భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలి అనే ప్రధానమైనటువంటి లక్ష్యంతో విద్యార్థులను బేస్డ్గా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. బాలోత్సవాలు నిర్వహణలో అనేక సంస్థలతో పాటు మానవత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అలాగే కెరీర్ గైడెన్స్ కానీ, ఈ విధంగా ప్రతిభా పాఠవాలు కానీ ఇవ్వడం, ఇటువంటి ఉత్తమ సమాజ నిర్మాణానికి ఒక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానంగా భీమవరం ఈ మానవతా శాఖకి ఎమ్మెల్సీగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంస్థ కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది దాతలు ఈ యొక్క సంస్థకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఈ రోజు కార్యక్రమానికి ప్రతిభా అవార్డులకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి రమాదేవి గారు లాంటి వారికి, అదేవిధంగా డాక్టర్ గారు కూడా టైం యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేయడం కోసం పిల్లలందరికీ వాచ్ కనిగిస్తే దాన్ని టైం చూసుకుంటూ వాళ్ళ యొక్క సమయం యొక్క విలువని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి మేడం గారికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున విద్యార్థులకి ఇటువంటి మంచి ఉత్తమ ఫలితాలు సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కానీ లేదా విద్యాశాఖ అధికారులు కానీ 10వ తరగతి వాళ్ళ ప్రారంభం నుంచి పరీక్షలు ఎండ్ అయ్యే వరకు కూడా అనేక విధాలైనటువంటి ప్లాన్స్ వేసుకుని, టైం టేబుల్ వేసుకుని వాళ్ళని ఏ విధంగా పాస్ చేయాలా, ఎక్కువ మందిని ఏ విధంగా పాస్ చేయాలా, ఎక్కువ మందికి ఎక్కువ మార్కుల్ని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి అటు ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి, విద్యాశాఖ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తాం. ఈ రోజున మన రాష్ట్రంలో దాదాపు 81.14% మంది విద్యార్థులు 10వ తరగతిలో పాస్ అవడం జరిగింది.
10th క్లాస్ పిల్లలకి ఇలా మెరిటోరియస్గా ముందున్న పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అందులో బీయింగ్ ఏ పార్ట్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ హియర్. బేసికలీ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్లో అయినా, ఎందుకంటే అందులో వాళ్ళు కనుక చాలా ముందులో ఉన్న పిల్లల్లో ఒకలాంటి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే మనం చేయగలం, ప్రాబబ్లీ ఇంటర్ అండ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్, మెడికల్ ఎట్ సైడ్ అయినా మనము ముందుకు వెళ్ళడానికి వీఆర్ గెటింగ్ ఎ నైస్ ఇన్స్పిరేషన్ ఈ 10th క్లాస్ మార్క్స్ ద్వారా. సో ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారో అది నాకు తెలుసు పర్సనల్గా. బికాస్ నేను ఎలాగైతే 10th ఇంటర్లో చాలా బాగా వచ్చినప్పుడు మా డాడీ మమ్మీ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలుసు. సో ఈ పూర్ కిడ్స్ ఎవరైతే, అంటే ఎక్స్ట్రీమ్ పూర్ అని కాదు, బట్ డెఫినెట్గా కొంచెం ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రాబబ్లీ అదొక్కటే మనకి ఉన్న లైన్ టు గో అహెడ్ అండ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. మరి ప్రభుత్వ పాఠశాలలో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని, ప్రధానోపాధ్యాయుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి మన ప్రతినిధి గోపిమూర్తి గారు ఉన్నారు. నేను కోరేది ఒకటే, ప్రతిభ కలిగినటువంటి మరి ఆర్థికంగా ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలందరూ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య అందించేటువంటి ప్రయత్నం మరి పాఠశాలలో ఎలాగా కొంత పర్సంటేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయో అలాగే కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఆ విధమైనటువంటి మరి అడ్మిషన్స్ ఇచ్చి మరి పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో మరి 1,00,000-2 లక్షల రూపాయలు ఫీజులు కట్టుకునేటువంటి పరిస్థితి పిల్లలకి లేదు. అందువల్ల ప్యారలల్గా మనం కూడా మరి ఆ పిల్లలకి పూర్తిగా మరి చక్కటి విద్యను అందించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వ కళాశాలతో పాటు మరి ప్రైవేట్ కళాశాలలో కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేసి ఈ పిల్లలందరినీ కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మన గోపిమూర్తి గారిని, అలాగే ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధుల్ని నేను సభలో కోరుకుంటున్నాను. చిన్న ఓదార్పు వారి జీవితంలో వారికి గొప్ప ఇదినిస్తుంది. ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం పలకరించాలి, చిన్న పలకరించాలనేటువంటి ఉద్దేశం తెలుసు మనకి. మన కుటుంబాల్లో, అందరి కుటుంబాల్లో కూడా అందరికి కూడా జీవిత పర్యంతంలో ఎప్పటికప్పుడు మన కుటుంబంలో ఏదో ఒక నిరాశ మనకు వస్తుంది, కన్నీళ్ళు పర్యంతం అవుతాం ప్రతి ఒక్కరం కూడా. ఆ సమయంలో మన పక్కన ఉన్న మనం ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు కూడా వారిని వెళ్ళి చిన్న పలకరించాలి. మానవులు ఎవరు ఒంటి వారు కాదు, అందరూ సమానమే, పర్వాలేదు అనేటువంటి ఒక మంచి భరోసా ఇవ్వటం కోసం అందరికీ చాలా శ్రద్ధ తీసుకుని అన్ని స్కూల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. నేను 2 విషయాలే తెలుసుకున్నాను. మనకి చిన్నప్పుడు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్లు మనం తిరిగేస్తూ ఉంటాం. పెద్ద అయ్యాక మనం సెటిల్ అవ్వాలంటే మేజర్గా 10th క్లాస్ మార్కులు, ఇంటర్మీడియట్ 2 బేస్. ఈ 2 బేస్లోనూ కూడా మనం సరిగ్గా మార్కులు రాకపోయినా, సరిగ్గా చదవకపోయినా, మన ఎర్రకి వెళ్ళకపోయినా ఫ్యూచర్లో పై చదువులకి వెళ్ళినా, పై ఉద్యోగాలకి వెళ్ళినా మనకు అన్నీ కూడా దీన్ని బట్టే చూస్తారని చెప్పి నాకు అర్థమవుతుంది. మరి ప్రతిభా అవార్డులు మరి భీమవరం మండలం స్థాయిలో ఫస్ట్ వచ్చిన వారికి 2వ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు స్పాన్సర్ చేసినటువంటి రమాదేవి గారు అని చెప్పేసి ఆ సుబ్బారావు గారు అనే వారి భర్త ఎక్కడికి 30,000 గంటలు పంపించారు. వాళ్ళు ఎవరో రాలేదు, కార్యక్రమం చేయండి అని చెప్పారు. అలాగే వ్యాసంలో బ్రహ్మాండమైనటువంటి చలివేంద్రం నడుపుతున్నాం. మరి బ్రహ్మాండమైనటువంటి స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు. నిజంగా అయితే 100% సక్సెస్ఫుల్. ఈ ఎండల్లో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్కి మేము వెళ్ళాం. విజిట్ చేసినప్పుడు ఏంటంటే నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటున్నారు. నేను గమనించింది ఏంటంటే అవేర్నెస్, అవగాహన క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది జిల్లా పరిషత్ స్కూల్స్లో. మెయిన్గా దాంట్లో మానవత ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుందంటే దాంట్లో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే
కొంచెం ఎకనామిక్ స్టాటా లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. అవేర్నెస్ తక్కువగా ఉంది. 10th వరకు అందరూ ఒకటే చదువుతారు. 10th తర్వాత ఎటు వెళ్ళడానికి బోర్డ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, ఎక్కడే మానపడదు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారంటే విద్య చదువుకోబట్టే కదా అందరూ వెళ్తున్నది. అందరూ మేమేదో చదువుకోవట్లేదు అనుకోకుండా మీ ఇచ్చే కోఆపరేషన్ తోటి మీరు కూడా కొద్దిగా చదువుకుంటుంటే మేము కూడా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.